ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రి వేళ మనము దైవ సన్నిధిలోనికి చేరవచ్చాం. సందర్భానుసారంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయములో 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. 3వ మాట కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 116వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. 116వ కీర్తన 15వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రార్థన చేద్దాం. మహిమగల దేవా, స్తోత్రారుడా, మీ కొందనాలు. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఈ రాత్రి మరొక స్థలములో మీ సన్నిధిలో నిలిచి ఉండుట మీ కృప అయినందుకు మీకు వందనాలు. మీ దీన దాసురాలు, మా ప్రియమైనటువంటి సహోదరి యేసుదయమ్మ గారు ఈ లోకమును విడిచి వెళ్ళారు. అయ్యా, బిడ్డలను ఆదరించండి. మీరే మీ సహాయాన్ని వారికి దయచేయండి. తండ్రి లేని వారికి నేను తండ్రినయ్యుందును, తల్లి లేని వారికి నేను తల్లినయ్యుందును అని వాగ్దానం ఇచ్చినావు. తండ్రివిగా తల్లివిగా ఆదరించి బలపరిచి దీవించండి. మా ప్రభువా, తల్లి లేని లోటు బిడ్డలకు మీరు తీర్చండి. ఇందు విషయమై మీ వాక్యమును మేము చదువుకున్నాము. మీ వైపు తేరు చూస్తున్నాము. నాయన, సహాయం దయచేయండి. మేము మీ లేఖనములలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి కావలసిన మీ కృపను దయచేయండి. ఏర్పాటు చేసిన దీన కుటుంబానికి ఆదరణకరమైన మీ వర్తమానం, మిమ్మల్ని నమ్మిన మీ పిల్లలమైన మా ఆత్మీయ క్షేమమునకు కలిగినటువంటి సందేశం, పాపికి రక్షణకరమైన సువర్తమానం ఈ రాత్రి వేళ మీరు అందించమని, సిలువ వేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరచబడుటకు సహాయము చేయమని, ఒక పాపి అయిన మారు మనసు పొందిన కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, 3 సందర్భాలలో 3 మాటలను మనం చదువుకున్నాం. ఆ 3 మాటల్లో ఒకే మాట చాలా కామన్గా ఉంది. ఆ మాట ఏంటి? మరణం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. ఏం మేలు అంట? మరణమే మేలు. ఏం మేలు? మరణం మేలట. మరల వద్దాం. 2వ మాట చదువుకున్నాం. ఏమని? నా మట్టుకైతే బ్రతుకుడెక్కిస్తే చావైతే ఏమి లాభం? చావు లాభం. మరణమే లాభం. మొదటేమన్నాడు? మరణం మేలు. రెండేమన్నాడు? మరణము లాభమట. 3 చదువుకున్నాము. 116వ కీర్తన 15వ వచనం. మరణము ఆయన దృష్టికి విలువైనదని చెప్పాడు. అలాగైతే రాత్రి వేళ ఆలకిస్తున్నాం, వినండి. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టు ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని బైబిల్ చెప్తున్నది కదా. అసలు బైబిల్ చాలా చిత్రమైనది. ప్రపంచంలో ఎవరు ఎక్కడ చెప్పనిది బైబిల్లోనే చెప్పబడుతుంది. ఏమిటది?
మరణము మేలని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చనిపోయిన ఇంటికి మనం వెళ్ళి అమ్మ ఏం పర్వాలేదు, మీ ఇంటికి మేలు జరుగుతుంది ఆయన చెబితే ఏమంటారు? ఓ ఎర్రోడు వచ్చినట్టు, కొత్త ఎర్రోడు వచ్చిన మన ఊరు అనుకుంటారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా మరణము మేలుగా ఎంచడం లేదు. కానీ బైబుల్ చెప్పే సత్యం ఏమిటో ఈ రాత్రి నీవు దానిని నిజమే అని వాస్తవంగా అంగీకరిస్తావు. ఇది నిజమైన వాస్తవం. బైబిల్ ఎందుకు మానవునికి మరణము మేలని చెప్తున్నది? ఎందుకు ఇది మానవునికి మేలుగా కనబడుతున్నది? ప్రసంగి గ్రంథం అక్కడే 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. సూర్యుని క్రింద ఏముందట? అక్కడ ఆపు, తొందరపడి ఎలబాకు, చదువు. సూర్యుని క్రింద ఏముంది? అవస్థ కాదు, అవస్థ అందరికి ఉంది. అస్తవ్యస్తమైన పరిస్థితి మానవునికి సూర్యుని క్రింద ఉన్నది. అయితే ఆ యొక్క అవస్థలో కూడా ఏమున్నదట? దురవస్థ, భరించరానిది. ఆ జీవితంలో ఎవరికి రాకూడదు, అయ్యా ఇటువంటి పరిస్థితి ఎవరికి కలగకూడదు అనేటువంటి పరిస్థితులు భూమి మీద సంభవిస్తున్నాయి. సూర్యుని కింద ఒక దురవస్థ ఉంది. ఏమిటది? చదువు. అది మనుషులకు బహు విశేషముగా కలుగుతున్నది. విశేషముగా కలుగుతున్నది అన్నాడు. ఏమి కలుగుతున్నదంటే విశేషముగా కలుగుతున్నది అంటే దురవస్థ. దురవస్థ మానవునికి విశేషముగా కలుగుతుందట. ఒక్కరు కలిగితే పర్వాలేదట, చాలా బాగా విశేషంగా కలుగుతుంది. అందువల్ల మానవునికి సూర్యుని క్రింద నెమ్మది లేదు. మానవునికి సూర్యుని క్రింద నెమ్మది లేకుండా ఉన్నాడు. నెమ్మది లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. రండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నాము. 2వ అధ్యాయము ఎటువంటి వాడుగా కనబడుతున్నాడంటే మానవ జీవితంలో వ్యర్థమైన ప్రయాస అన్నాడు. 11వ వచనం చదువుతారా? నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు, మానవుడు పడుతున్న ప్రయాసంతా నేను నిదానించి చూసినప్పుడు వివేచించగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద లాభమే లేనట్టు నాకు కనపడను. ఈ భూమి మీద మానవుడికి లాభమే లేకుండా పోతుంది. ఎందువల్ల? 17వ వచనం. సూర్యుని కింద చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనమా పుట్టించింది. ఎందువల్ల అంటే తాను సంపాదించినది ఒకడు అనుభవిస్తున్నాడు. తాను అనుభవించుకుంటా, తాను ప్రయాసపడి కష్టపడి దురవస్థపడి సంపాదించి సమకూర్చినది. లోకంలో చెప్తారు చూసారా, సేమలు సంపాదిస్తే సేవలు సంపాదిస్తే ఏమైనా పాములకు నివాసమైన పొట్టలయ్యాయి. ఈనాడు కష్టపడి కూర్చి రూపాయికి రూపాయి ముడేసి కట్టి దాచిపెట్టి తినకుండా తాగి గందరగోళం చేసేవాడికి ఇచ్చిపోతున్నావా లేదా? వాస్తవం కదా? వాస్తవమే. మన తాత ముత్తాతలందరూ కూడా కష్టపడి ప్రయాసపడి ఆ పూరిలలో బ్రతికి కష్టపడి ప్రయాసపడి రూపాయి సంపాదించి వారి పిల్లలకి ఇస్తే వారు మనకి ఇచ్చారు. ఈనాడు మానవుని జరుగుతున్న ప్రయాసదే. ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా దానిని అనుభవించకుండానే ఆ దానిని సమకూర్చేవాడు, సంపాదించేవాడు, జాగ్రత్త చేసేవాడికి వదిలిపెట్టకుండా పాడు చేసేవాడికి ఇచ్చేయాల్సిన అవసరం పట్టింది. దీని దురవస్థ కాకపోతే ఏమంటారు? సమర్థుడికి అప్పగించకుండా ప్రతి పనిని చెడగొట్టేవాడికి అప్పగించి వెళ్ళాల్సిన దురస్థగా ఏమంటారు? ఈ ప్రయాసం పడే కంటే వదిలేయటం మేలు కదా. చెప్పండి. అది ఒకటి. 2వ మాట చదవండి అక్కడే 2వ అధ్యాయము 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను. ఎందుకు వ్యసనం? నేను అనుభవించట్లేదు. సరిగల నేను సంపాదించానే అని తరతరాలు చెప్పుకోవడానికి దాన్ని అట్లా కాపాడేవాడు కూడా లేడు. ఇది నాకు వ్యసనం పుట్టింది, అందుకని నేను సంపాదించడం ఎందుకు? నిజమా కదా? అక్కడికి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యలోనే ఉన్నాం. అందుకని డబ్బు సంపాదించడం ఎందుకు? అందుకని నాకు వ్యసనం పుడుతుంది. అవసరం లేదు ఈ సొమ్ము మీద. మానవుని మనస్సు సొమ్ము మీద లేదు, కానీ సొమ్ము కోసం ప్రయాసపడుతున్నాడు.
సొమ్ము మీద మనసు లేదు, సొమ్ము సంపాదించిన ఆలోచన లేదు, కానీ దాన్ని సంపాదించాల్సిన అవసరం ఉంది, పరిగెత్తున్నాడు. దీనిలో మనిషికి నెమ్మది ఎప్పటికీ లేదు. 2వ లైన్ చదువుయా. అంతయు వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఇదేంటి, ఇంత సంపాదించడం అనవసరము అని వ్యసనం పుట్టింది మనసులో. బాధ, వేదన, ఆ సహింపలేని ఆవేదన మనసులో కలుగుతుండగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నప్పుడు, ఎంతో సంపాదించిన దీనిని కాపాడుతాడని ఆశలు పెట్టుకున్నవాడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. కాబట్టి నేను బతికున్నది ఎందుకు? ఇది చూస్తానికా? ఎరా ఇదేనంటావు చూస్తానికి నేను నిన్ను బతుకున్నానా అని అనుకుంటున్నాడు. ఎవరు? అప్పుడు దాన్ని సంపాదించినాడు. నువ్వు తండ్రి అనుకో, తాత అనుకో. అందుకే అంటున్నాడు, బ్రతుకుట నాకు అసహ్యమాయను. మానవ జన్మలో ప్రతి జీవితంలో ఎవరినైనా అడగండి, బాబు మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అని అడిగామనుకోండి, ఎవరొస్తున్నాయి బాగా ఉద్యోగం చేసి మంచిగా సెటిల్ అవ్వాలనుకోని అంటాడు. అదే చెప్తాడు. ఒకవేళ దాంపత్య జీవితంలో అతను అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే, నా బిడ్డలను కూడా చక్కగా వివాహాలు చేసి నేను కూడా చక్కగా సెటిల్ అయిపోయి నా మనోసంతరంతో చక్కగా ఆడుకునే జీవితాన్ని ముగిచ్చేస్తాను అంటాడు. ఓ ముసలాయన దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏమంటే ఆయన అడిగితే ఏం చెప్తాడు తెలుసా? ఇక నాకేముందయ్యా, తాత మనం చూసుకో, మనవరాళ్ళందరూ చూసుకుంటే నా జీవిత యాత్ర ముగించి వెళ్ళిపోతాను. మానవ జీవితంలో ఈ ప్రశ్నకి అర్థం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే, మానవుడు ప్రతి చోట వెతికేది ఏంటంటే సంతోషం. ఏంటి? పిల్లలైనా సంతోషం. అది వస్తువుతో, సొమ్ముతో, సంబంధంతో, దేనితోనో నాకు తెలియదు. కొంతమంది వస్తువుల్లో వెతుకుతారు సంతోషాన్ని, కొంతమంది సొమ్ములో వెతుకుతారు సంతోషాన్ని, కొంతమంది సంబంధ బాంధవ్యాల్లో వెతుకుతారు సంతోషాన్ని. మానవుడు సంతోషం కొరకు జరిగే ప్రయాస ఇది. నువ్వు సంపాదన అయినా దానికోసమే. నువ్వు సంపాదించే వెండి బంగారాలైనా దేనికోసం? సంతోషం కోసం. కానీ ఈ భూమి మీద పడే ప్రయాసంలో ఏమి లేదు చెప్పండి, సంతోషం లేదు. అందుకే మానవుని జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నది, ఆనందం లేకుండా ఉన్నది, ప్రయాసపడి గాలిగా ప్రయాసపడుతున్నాడు. కాబట్టి చివరికి ఏమనుకున్నాడంటే, అసలే బ్రతుకే అవసరం. ఆ స్టేజ్కి వచ్చాడు ప్రతి మనిషి. ఈ భూమి మీద మానవుని యొక్క జీవితం అసహ్యంగా కనబడుతోంది. మానవుని యొక్క జీవితం దురవస్థలో ఉండిపోయింది. ఎంతటి దురవస్థ అంటే, ఆ దురవస్థకు ఒక పేరు పెట్టాడు. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం ఎంతటి దురవస్థ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. 3వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మానవ జీవితపు దురవస్థ. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంతకు ముందు ఎంతమందినో వణికిచ్చావు, ఇప్పుడు ఏమవ్వాల్సి వస్తుంది? వణకాల్సి వస్తుంది. కథ మారింది, కథ అడ్డం తిరుగుద్ది. ఇప్పుడు బలం ఉందని ఎలా పడితే అలా ఉన్నావు అనుకో, అడ్డం తిరిగే రోజులు వస్తాయి. ఇప్పుడు నాకు ఏమి పర్వాలేదులే అని నీవు అనుకున్నావు అనుకో, ఏదో ఒక రోజున నీవు కూడా ఇటువంటి బాధను అనుభవించాల్సి వస్తుంది. చూడండి, వణుకుదురు అన్నాడు. బలిష్ఠులు రెండు గుండీలు తీసి సొక్కా పైకి ఎగరేసి ఎట్లయితారు, నాకు అంత లేదులేండి అట్లా చూస్తారు అనమాట. ఎందుకు? రోమ్ మెరుసుకొని నడిస్తే నన్ను చూసి ఎవడైనా రోడ్డు మీద భయపడాలనుకుంటావు. నిజమేలే, ఇప్పుడు ఉంది కాబట్టి. అదేమైంది? కరిగిపోయింది. జాగ్రత్త, ఉండదు. నువ్వు ఉంచుకున్నావని ఉండదు. అమ్మ కాసేపు ఉండదు, నా మనవాడు చూసిన దాకుండా అంటే ఉండదు. అప్పుడు జారిపోతాం ముడతపడి. బలిష్ఠులు వంగుదురు. విసరువారు కొద్ది మంది అవుతారట. పని సాధించుకుందరు. అది ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 32 ఉన్నాయి. విసరవాడు కొద్ది మంది అవుతారు. ఊడిపోతాయి. కాసి ఊడిపోతే ఈ లోపల దానా వేయటానికి పనికిరావు. అప్పుడు ఏం చేయాలి? ఏదైనా మెత్తదుంటే పెట్టండి రా అని అనాలి. తప్పదు. విసరి వారు కొద్ది మంది అయిపోతారు. ఉన్నాయి పడపడ ఊడిపోతాయి. ఇక మిగిలిపోతే భోజనాడు
ఇప్పుడు పటపట కొరుకుతున్నావులే, ఉండే కాబట్టి. ఎందుకు? పాపం వచ్చి ఏం చేయాలో తెలియక పటపట కాళ్ళు పళ్ళు కొరుకుతున్నావు చూసా. ఉన్నది కాబట్టి, పళ్ళున్నాయి కాబట్టి తిరగలి చక్కగా విసరొచ్చని విసురుతున్నావులే. మాటలు విసురుతున్నావో పళ్ళు దూరుతున్నావో, కళ్ళు మిటకరించి చూస్తా చేస్తున్నావేమో కానీ అవన్నీ పోయే రోజులు వస్తాయి. మానవుని దురవస్థ ఏమిటంటే విసరేవాడు కూడా అయిపోతుంది. తన జీవితంలో ఏమీ తినలేని పరిస్థితి, ఏమీ చూడలేని పరిస్థితి. ఇంకొక మాట అన్నాడు అక్కడ, కిటికీలలో గుండా చూసేవారు ఏది అమ్మాయి యాడుందిరా, మంచినీళ్ళు ఇస్తావా లేదా అనే రోజులు వస్తాయి. ఇవ్వకపోతే ఎంట పడుతున్నావేమో. ఇప్పుడు ఈసారి అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆ దినాలు రాకుండా నీ దురవస్థ పరిస్థితుల్లోనికి నీవు వెళ్లకుండా ఉండాలని రాత్రి దేవుడు మాట్లాడుతూ, మానవుని వ్యవస్థ, మానవుని అవస్థ అది దురవస్థ. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీవు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఒకరి మీద నీవు ఆధారపడాలి. ఒకరి మీద ఆధారపడుతూ ఆ జీవితంలో బాధపడి లోకాన్ని విడవలసిందే. అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే. ఇంకొక మాట చెప్పాడు, తెరవిట్రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడను, తొందరగా మూయనమ్మా. ఈ శబ్దాలు నేను వినలేకపోతున్నాను. తలుపులు మీద కిలికిలు పోయాడే, పద్దాక పిల్లలు వాళ్ళు బయటకు పడి తొందరగా అంటాడు ముసలుడు. ఎందుకు వినలేరు పాపం, నరాలు బలహీనత వచ్చేసి ఆ శబ్దాలు వినలేక వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది అనమాట. బలహీనతలు ఏర్పడతాయి. వాస్తవం ఇది. ఒక్కొక్క మాట చెప్పాడు అక్కడ, పెట్ట యొక్క కోతకు లెగిస్తే నిద్రపోడు. పెద్దవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే 12కో 2 గంటలకు లేచారు అనుకో, తెల్లారలేక నిద్ర పడతానికి. ఇప్పుడైతే లేపినా లేకవు. పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతారు? లెగిస్తే పెట్ట కోతకు కూడా లెగుతున్నాడే. చిన్న కోత ఎంత పెద్దగా నడిచిద్దా, మైకి పెట్టి నడిచినట్టు ఏమరవదు కదా. చిన్న సప్పుడు కూడా పైకి లేసే పరిస్థితులు వస్తాయి. ఇక నిద్ర పడుతుంది. బలహీనమైన పరిస్థితులు వస్తాయి. ఈ నరాల బలహీనత వల్ల నీవు పూర్తిగా క్షీణించిపోతావు. నీకు నిద్ర సరిగా ఉండదు, ఆహారం సరిగా ఉండదు, తినే పరిస్థితులు లేవు, బలం తెచ్చుకునే పరిస్థితులు నీకు ఉండవు. దానిని దురవస్థ అని చెప్తున్నది బైబిల్. ఇంకొక మాట అన్నాడు అక్కడ, సంగీతం చేయ స్త్రీలు, నాదము చేయ వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడదు. అది ఇక సౌండ్ ఉండకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది, మా ఊర్లో ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదరు ఆ సహోదరి భర్త వచ్చి, బ్రదర్ మా ఆయనకి చెవులు 2 పోయినాయి, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళమంటే నేను మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళి, నేను కూర్చునే ఉండలేక అడిగాను, ఎందుకు పోయినాయి చెవులు అని అడిగాను. తప్పేముందండి దానికి? ఆయన అన్నాడు, మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంటే బాక్స్ ముందు కూర్చున్నాడు అంట. ఎవరైనా బాక్స్ ముందు కూర్చునే వాళ్ళు ఉన్నారు మీ ఊర్లో? నాకు తెలియదు. మరి గవిగారి పాలండి డీజే బాక్సుల ముందు కూర్చున్నాడంటే చెవులు 2 ఎగిరిపోయింది. మనుషులు ఆరోగ్యం బలం ఉంటే బాగా తాగిన తర్వాత సౌండ్ అర్థం కాదు, మనుషులు అర్థం కాదు, అది మురుగుండ కూడా అర్థం కాదు. సంగీతము చేయు నాదము స్త్రీలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఎవరు బిడ్డలు. ఇకంతే, ఎక్కడ సంగీతం వినపడితే అక్కడ కూర్చుంటారంటే, ఎక్కడ సౌండ్ బాక్సులు ఉంటే అక్కడ ఉంటారు, ఎక్కడ జాతర జరిగితే ఉంటాడు, ఎక్కడ తిరణాలు జరిగితే ఉంటారు. ఏది పని? 4 ఉండడం, తినటం, తాగటం. ఇష్టం యవనస్తులకు. ముసలాడు అయిన తర్వాత అన్ని ఆపేసి ఈ దారిని కూడా రావద్దు. మీరు క్యారమ్స్కి వస్తున్నారంటే గోల కొంత రావద్దు పోటంటారు. వెళ్ళలేదు. ఇంకొక మాట చెప్పాడు, బాధము పువ్వచ్చ. చదువయ్యా. ఎత్తు చోటుకు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేరు. అప్పటికి ఏమైతే కాళ్ళు 2 ఇక లేవు. 3వ కాలు వస్తుంది. అప్పటికి ఒక కర్ర పెట్టాలి, లేకపోతే కానీ 3 అడుగులు ముందుకు నడవదు పరిస్థితి. మార్గంలో ఎంత భయంకరమైనవి కనపడతా ఉంటాయి. ఎందుకంటే భయంకరంగా కనపడదు తెలుసా? అప్పుడు ఇది కూడా కనపడదు. ఒక మనిషిని చూస్తే 2 మనుషుల్లా కనపడటం, 2 చూస్తే 3గురిలా కనపడటం, ఏ కళ్ళజోడు దానికి సెట్ కాకపోవటం. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని మనసులో మనకు అనుకుంటాడు, అబ్బాయి బాతకం కంటే చచ్చిపోవటం ఏం లేదంటరా, నేను ఏం చేస్తాను నువ్వు అంటాడు అనమాట.
మానవ జీవితంలో దురవస్థది. ఆ కింద ఒక మాట చెప్పాడంటే, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మార్గముల యందు భయంకరమైన రబడును బాదము వృక్షము పువ్వులు పూయునన్నాడు. రింగులుగా తిరిగితే చక్కగా నూనె పెట్టి దూగుతున్నావు. ఇప్పుడు ఇది తెల్లగా ఇది రేపు ఏంది ఇది బాదం పువ్వు అయింది. నువ్వెన్ని రంగులు వేసినా అది మళ్ళీ తెల్లగానే వచ్చింది. యాత్రలో ఏమో నాకు తెలియదు, కానీ ఎన్ని రంగేసి తెల్లగానే వచ్చేది ఖాయం. అందుకని ఈ జుట్టు పూర్తిగా ఊడిపోతే ఏం లాభం లేదు. మా సార్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ముసలాయన, మా దగ్గర కాలేజీలో పనిచేస్తాడు. రంగేసి వస్తాడు అనమాట. ఎంత వయసు వచ్చింది అన్నాడు. నేను ముసలోడని అన్నాడు. నా ఇంట్రుకులు నల్లగొండ ఇవేంది తెల్లగొండ అన్నాడు నన్ను. అంటేను నేను సోకు చేయలే సార్ అన్నా. మీతో మాట్లాడటం కష్టమే సార్ అని వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ముసలోడు అయినా కూడా రంగు వేసుకున్నాడు. గోధురోజు పౌడరు దానికి పోతున్నాడు. ఏమో మళ్ళీ నెల తర్వాత తెల్లగా వచ్చిందని రాదా తెలిసిన యాత్రాడు. చూడు, మనిషి చిత్రమైనోడు. నేను నా జీవితం అల్పమైనది, నేను ఎక్కువ కాలం బ్రతకను, నా జీవితంలో కష్టం ఉన్నది, జాగ్రత్తగా నేను నా జీవితాన్ని కాపాడుకోవాలి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిసి కూడా మానవ జీవితంలో వాటన్నిటినీ విస్మరించి మనిషి జీవిస్తున్నాడు. అందుకని బైబిల్ చెప్తున్నది ఏమిటంటే మానవ జీవితము దురవస్థలో ఉన్నది అని చెప్తున్నాడు. మానవ జీవితం ఎక్కడుంది? దురవస్థలో ఉన్నది. ఈ దురవస్థలో ఉన్న మానవునికి బైబిల్ చెప్పే సత్యమే ఒకటే. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నీ దురవస్థలో ఉన్నావు. ప్రతి మానవుడు కూడా ఇదే అవస్థలో నుండి దాటి వెళ్ళాలి. మరణము ద్వారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. నిజమే, కానీ బైబిల్ చెప్పే సత్యం ఈ రాత్రి విను ప్రేమైన సహోదరుడా. 14వ అధ్యాయం 13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. యేసు ప్రభువునందు విశ్వాసముంచి మారు మనసు పొంది రక్షింపబడి నీవు చనిపోతే, నీవు దేవుని బిడ్డగా మార్చబడితే నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవు? మనుషులందరూ చచ్చిపోతారు. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోతారు. నేను చనిపోనని చెప్పడంలా. చనిపోయిన తర్వాత నీకు మేలు జరుగుతుంది. ఆ మేలే నీవు పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చనిపోయిన తర్వాత నీవు మేలు పొందాలి. ఆ మేలు కోసమే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏం మేలది? ప్రభువునందు మృతులందు ధన్యులు. చదవయ్యా. పరలోకము నుండి ఒక శబ్దము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలోకి వెళ్తారు, పరలోకములోకి వెళ్ళిపోతారు. అక్కడ చెప్పాడండి 21వ అధ్యాయం 4వ వచనంలో, అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇక్కడ ఉన్న కన్నీరంతా ఎగిరిపోతుంది. అక్కడ దప్పిక ఉండదు, ఆకలి ఉండదు. అక్కడ ఏ సూర్యకాంతి అవసరమే లేదు. ఈ జబ్బు రోగం ఉన్న ఈ దేహం ఏమవుతుంది? ఎగిరిపోద్ది. ఎన్నో రోగాలున్న ఈ అనారోగ్యము శరీరాన్ని విడిచిపెడతాం. అందుకని మరణమే మేలు. దేవుని నమ్ముకున్న పిల్లలకు మరణమే మేలు. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చే మహిమ దేహంతో పరలోకం వెళ్ళిపోతాం. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డగా నీవు మార్చబడటానికి ఒకటే కారణం ఏమిటంటే, ఈ లోకంలో అందరూ శ్రమ పడతారు, నువ్వు కూడా శ్రమ పడతావు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు యొక్క రాజ్యములో దుఃఖము లేకుండా, పటపట పండ్లు కొరికే నరకంలో పడిపోకుండా, అయ్యో తండ్రివైన అబ్రహామా ఈ నరకములో యాతన పడుచున్నా, ఆ మాట నీవు చెప్పకుండా ఉండాలని ఈ రాత్రి యేసయ్య నీకు మరణము తర్వాత కూడా మేలు కలగాలంటే యేసయ్యను నీవు నమ్ముకోవాలి. మరణము తర్వాత కూడా నీకు దుఃఖము లేకుండా ఉండాలంటే యేసయ్యను నమ్ముకోవాలి. మరణానికి ముందు ప్రతి ఒక్కరు దుఃఖపడతారు, నమ్మినా నమ్మకపోయినా. కష్టపడతారు, నమ్మినా నమ్మకపోయినా. అయితే మరణము తర్వాత నీకు దుఃఖం ఎప్పటికీ ఉండదు యేసయ్యను నమ్ముకుంటే. నీకు ఎప్పటికీ నీ జీవితంలో ఆయన ఇచ్చే సంతోషం ఉంటుంది. కాబట్టి మానవునికి మరణ దినం, యేసు ప్రభువును నమ్ముకున్న దేవుని పిల్లలకు మరణ దినమే మేలు. మంగమూరి దేవదాస్ గారు అనుకుంటా, ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో,
తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో, ఆశతో వేచి ఉంటే, ఆశతో వేచి ఉండే నా హృదయం, ప్రియా యేసు రాజును నీ చూసిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. అందుకే ఆ మహిమలో నీ ఉండాలని యేసయ్య మాట్లాడుతున్నాడు. మరణము కూడా నీకు ఆశీర్వాదముగా మార్చబడాలి. అది యేసయ్యకు మాత్రమే సాధ్యం, ఏ వ్యక్తికి సాధ్యం కాదు. ఒకటి, దేవుని నమ్మిన పిల్లలకు మరణ దినమే మేలు. రెండవ మాట చదువుదాం, చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. ఎందుకు లాభం? 1వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఎందుకు లాభం. అక్కడ లాభాన్ని గురించి ఆయన మాట. అయినను శరీరముతో నేను జీవించుటయే, శరీరముతో నేను జీవించుటయే, నాకున్న పనికి ఫలసాదము అయిన ఎడలా నేనేమి కోరుకొందును నాకు తోచబడలేదు. ఈ రెండిటి మధ్య విరుకునబడ్డ ఏ రెండు చెప్పు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండడం నాకు మంచిది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నివసించుట మిమ్మును బట్టి మరి లాభం, మరి మేలు. ఇక్కడుంటే దేవుని పిల్లలకు సహాయం చేయడం, వారికి ఆదరించడం, వారిని ప్రేమించడం, ఇక్కడ ఉండి దేవుని ప్రేమను వారికి చెప్పడం నాకు లాభమే. ఈ భూమి మీద బతకడం, యేసయ్య గురించి ప్రకటించడం, యేసయ్య ప్రేమను వారికి చెప్పడం, సువార్తను చెప్పడం, ఇతరులను ప్రేమించి ప్రేమతో యేసయ్య కొరకు వారిని సంపాదించడం నాకు లాభం. ఒకవేళ చచ్చిపోతే ఆయనతో ఉండడం నాకు, ఆయన తోడు నాకు లాభం. ఏమి లాభం? ఆయన తోడు. భూమి మీద నాకు లాభమే చెప్పు, పరలోకంలో లాభమే. భూమి మీద ఆయన తోడు నాకు లాభం, పరలోకంలో కూడా ఆయన తోడు నాకు లాభం. మరి కూడా ఆయనే నాకు సదాకాలము నాతో పాటుగా ఉండడం అనేది నాకు లాభం. అమ్మ నాన్న ఎంతకాలం ఉంటారు? బతికున్నంతకాలం. భార్యాభర్తలు, అన్నదమ్ములు పెళ్ళి అయ్యేదాకా, తర్వాత ఎడిగిరికి ఎవరు కాపురం వాళ్ళది. భార్యాభర్తలు ఆ తాడు తెగేదాకా అంతే, అమ్మ నాన్న బతికినదాకా. మానవ జీవితంలో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నది, నీకు సదాకాలము నీకు తోడుగా ఉండేవాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. మూడవది, ఆయనే నీకు దేవుడు ఉండటం లాభం. ఎందుకంటే ఆ దేవుడు ప్రేమిస్తాడు, ఆ దేవుడు క్రమశిక్షణ చేస్తాడు, తప్పుంటే సరి చేస్తాడు. ఆ దేవుడు ఈ లోకంలో కాపాడి తన రాజ్యానికి తీసుకెళ్తాడు. అది లాభం. పౌలు భక్తుడు 2 మాటలు చెప్పాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకొని భూమి మీద బతికుండడం అనేకులకు లాభం, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టడం నాకు మరీ లాభం. చూసారా, యేసు ప్రభువుని నమ్ముకున్న వానికి లాభమే. అది మరణమైన లాభమే, జీవితమైన లాభమే. ఈ రాత్రి తేల్చుకో, యేసు ప్రభువుని నమ్ముకున్నావా లేదో, మరణం అయ్యాక ముందే ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నడిప్రాయము గతించిపోతుంది, యవన వయసు త్వరగా గతించిపోతుంది, వృద్ధాప్య ఛాయలు వస్తాయి. యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చినప్పుడు నీవు మరణించక ముందే యేసు ప్రభు రాకడ వస్తే నీవు విడిచిపెట్టబడతావు. ఒకవేళ నీవు మరణిస్తే అగ్నిగుండానికి వెళతావు. ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయ్యా, నీవు మరణము నీకు లాభముగా మార్చబడాలి అంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఈ రక్షణను నీవు అందుకోవాలి. అప్పుడు దేవుని తోడు నీకు ఉంటుంది. రెండవ మాట, ఎందుకు లాభమో మనం చూద్దాం. మరణం కూడా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6-8 వచనాలు కూడా చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6-8 వచనాలు. పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం అంటే నేను చనిపోయే సమయం దగ్గరకు వచ్చిందని చెప్తున్నాడు తిమోతికి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము నాకు లాభం. దేవుడిచ్చేది ఏంటి? నీతి కిరీటం. యేసు ప్రభు రత్నాల కిరీటం ఇస్తాను, బంగారపు కిరీటం ఇస్తాను అని బైబిల్లో నీకు నాకు చెప్పలేదు. ఏ కిరీటం అది? నీతి కిరీటం. నీ నెత్తి మీద ఉండే ఖ్యాతి నీ నీతి.
ఈ భూమి మీద నువ్వు బతికేటప్పుడు కూడా నీకు ఉండాల్సింది ఏంటి? గట్టిగా చెప్పమ్మా, నీతే ఉండాలి. ఆఫీసులో ఉన్నా అదే నీతి కనపడాలి, ఇంట్లో ఉన్నా అదే నీతి కనపడాలి. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య చూసేది ఏంటి? నీతిమంతమైన జీవితం. నీకు నీతిని ఖ్యాతిగా ఇస్తాడు. నీతిని నీకు ఒక పెద్ద ఆయన కిరీటంగా ఇస్తాడు. నీతి కిరీటం ఇస్తాడు. నీతి గల నా భక్తుడు నా కొరకు బతిక ఉన్నా లేకపోయినా, కలిగినా కలగకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా నా కొరకు సత్యంగా నిలబడిన నీతి కిరీటం ఇస్తాడు. నేను యేసయ్య నమ్ముకుంటే నాకు లాభం ఏంటి తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చే కిరీటం. నేను యేసయ్య నమ్ముకుంటే నాకు లాభం ఏంటి తెలుసా? నా ప్రభువు నాతో తోడుగా ఉంటాడు. పలుభక్తి చెప్పాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, కానీ నా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. యేసయ్య ప్రక్కన నిలబడేవాడు. ఈ రాత్రి వేళ నీ ప్రక్కన నిలబడే నీకు యేసయ్య కావాలా, లేక తాత్కాలికమైనటువంటి సుఖాలనిచ్చే లోకం కావాలా? కోరుకో. ఈ భూలోకములో పరలోకములో నీకు దైవభక్తి ఎంతో లాభసాధకమై ఉండగా ఆ లాభమైన దైవభక్తిని కోరుకుంటావా? అల్పకాలపు పాపభోగం వెంబడి పరిగెత్తుకొని వెళ్తావు? ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిలో జీవితము చాలా అల్పమైనది, అది గుర్తుంచుకోవాలి. మానవుని యొక్క జీవితం చాలా చిత్రమైనది. తెలుసు కానీ చెయ్యడు. ఏమిటి? తెలుసు కానీ చేయలేడు. మన భారతదేశంలో మంచి రైటర్, మంచి వక్త, మంచి వేత్త అని పేరున్నది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, ఐ నో ధర్మ, ఐ డు నాట్ నో హౌ టు ఫాలో ఇట్ అన్నాడు. ధర్మం తెలుసట, కానీ దాన్ని ఎలా అనుసరించాలో నాకు తెలియదు అన్నాడు. చూసారా, గొప్పోళ్ళు వాళ్ళ గొప్పోళ్ళని అంటారు. నీకు కూడా అంతే, మంచి ఏదో తెలుసు, చెడోదో తెలుసు, కానీ దాన్ని పాటించం. ఇదే చేస్తున్నాం. దేవుని వాక్యం వినబడుతుండగా ఇది సత్యమైనది, నిజమే, జీవితం అల్పమైనది, కొంతకాలం ఉండి నేను చనిపోతాను, తర్వాత పరలోకం ఉంది, నరకం ఉంది, ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి వింటున్నావు, సువార్త వింటున్నావు, కానీ మనసు తెరిచి యేసయ్యను నమ్ముకోవడానికి మనసు లేదు. ముందుకు రావు. నీవు పాపము చేస్తున్నావని తెలుసు, అది తప్పని నీకు తెలుసు, దాన్ని విడిచిపెడితేనే నీ జీవితం బాగుపడితే తెలుసు, కానీ విడిచిపెడతావు. ఇది నీ అవివేకం. ఎంతకాలం నీ గుండె మారుతుందో, అది బండగా ఉందో నాకు అర్థమవుతుంది. మరణం లాభం అవ్వాలంటే యేసయ్య నీ తోడవ్వాలి, గుర్తించుకో. మరణము నీకు మేలవ్వాలంటే యేసయ్య నీవు నమ్ముకున్నప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టే విశ్రాంతినిస్తాడు. అది మేలు నీకు. లాభం అయితే ఆయన నీకు తోడవుతాడు, ఆయనే నీ లాభం అవుతాడు. 3వ మాట చదువుతున్నాం, 116వ కీర్తన 15వ వచనం. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగల. 3 మాటలు చెప్పి ప్రార్థన చేస్తా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. రాజుల 2వ గ్రంథములో 8వ అధ్యాయములో 8 నుండి 12 వచనాలు మనం చదివితే, అక్కడ యోర్దాను నది దగ్గరికి ఏలియా తన శిష్యుడైన ఎలీషాను తీసుకొని వెళ్ళాడు. దేవుడు రమ్మన్నాడు, ఎలీషాను రమ్మనలేదులే. ఎలీషా ఏమన్నాడంటే, గురువర్యా నువ్వు వెళ్ళిపోకూడదు, నీ అప్పుడు నేను వస్తాను అంటే, కాదు దేవుడు నన్ను రమ్మన్నా, నేను రమ్మనలేదంటే, అయినా సరే వస్తాను అని చెప్పి వచ్చాడు. సరే, ఇద్దరు సాగి వెళుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట 8వ వచనం. వారి సాగి వెళ్ళుచుండగా 2వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అంతటా ఏలియా ఒక దుప్పటి తీసుకున్నాడు, మడత పెట్టాడు, నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను. కనుక వారిద్దరు పొడి నేల మీద నడిచిపోతున్నారు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేమి కావాలని కోరుకోమన్నాడు. ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయమన్నాడు. అందుకతడు నీ వడినది కష్టతరంగా ఉంది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం లభించిన, కనబడిన ఎడల అది కాకపోను. చదువుతాడు.
వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని రథాలు దిగి వచ్చాయి. ఎవరి కోసం? కనబడి ఎవరి కోసం? ఏలియా కోసం. దేవుడు చెప్పాడు, అగ్ని రథమా కిందకు వెళ్ళు, నా దాసుడున్నాడు, తీసుకొని రా పో అన్నాడు. ఏమని పంపాడు ఆయన? అగ్ని రథం. మామూలుగా మన ఇంటికి చుట్టాలు వస్తారుగా, చీరాలు బస్ స్టాండ్ దిగినా ఫోన్ చేస్తారా, ఏమని? అక్క బస్ స్టాండ్ దిగను, అదే ఆటో ఎక్కువ అది చెప్పు, పలానా ఆడ దిగమని, ఎడవ కలిసి దిగు, కుడికెళ్ళి దిగు, దిగిరా, తర్వాత ఇంటికి రావటం. ఎందుకంటే వాళ్ళ మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టు. అర్థమైందా? లేదు, ఒక పిల్లాడిని పంపిస్తానన్నావు అనుకో, ఒక్కొక్కరు ప్రేమ ఎక్కువైనట్టు. ఆడే కూర్చొని నేను వస్తున్నావు అనుకో, కారు వేసుకొస్తున్నాను అనుకో, అది నిజంగా నువ్వు వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమ చూపుతున్నావు అని అర్థం. అర్థమైందా? యేసయ్య ఏం చెప్పాడంటే, నా సేవకుణ్ణి ఎవరు తీసుకురావడానికి వీల్లేదు, నేనే నా రథాన్ని పంపుతాను, నా గుర్రాన్ని పంపుతాను. ఏ గుర్రం అది? నీ కొనదు, నా కొనదు కాదు. అగ్ని రథం, అగ్ని గుర్రం. అగ్నిని కిందకు పంపి ఏలియా యొక్క అర్పణను అంగీకరించిన దేవుడు అసలు ఏలియాను తీసుకుని వెళ్ళడానికి అగ్ని రథం, అగ్ని గుర్రానే పంపుతాడు. అగ్ని రథం, అగ్ని గుర్రానే పంపుతాడు. యోహాను వార్తలో లాజరు చనిపోతే ఆయన తన దేవదూతను వెళ్ళు, ధనవంతుడైన లాజరు చనిపోయాడు, దరిద్రుడు అని బైబిల్ రాసింది. నేను ఎలా చెప్తాను, అతడు ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు. యేసు ప్రభువులో ధనవంతుడు లోకంలో ఏమీ లేదు. నా దాసుడు చనిపోయాడు, దూతలారా వెళ్ళండి, గబ్రియేలా వెళ్ళండి, కిందకు వెళ్ళి మిఖాయేలు వెళ్ళి తీసుకున్నాడు నా దాసుడిని. దూతలు కిందకు వచ్చి గడగడ వణుకుతూ లాజరును తీసుకుని వెళుతున్నారు. లాజరు అనుకున్న, లాజరా ఏం భాగ్యం అనేది. దూతలే దిగి వచ్చి తీసుకుని వెళ్ళే గొప్ప భాగ్యం లాజరు పొందాడు. ప్రభు అంటున్నాడు, ఇంతకు మునుపు ఏలియా కోసం గుర్రాన్ని పంపాను, రథాలు పంపాను, లాజరు కోసం దేవదూతలు పంపాను. కానీ తెసలోనిక పత్రిక 4:16 అన్నాడు, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, ఆ దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇక నుండి నా పిల్లలు తీసుకురావడానికి ఏం పంపను, నేనే వస్తాను. నా కుమార్తెను, నా కుమారుని తీసుకెళ్ళాలంటే ఎవరు వస్తారు? నేనే వస్తా. నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన దిగి వస్తాడు. ఆర్భాటముతో దిగి వచ్చినప్పుడు ప్రపంచము గజగజ వణుకుచుండగా ఆయన పిల్లలు ఎత్తబడతారు. నువ్వు యేసయ్య నమ్ముకుంటే యేసయ్యతో పాటు ఎత్తబడతావు, ఎగిరిపోతావు. అది యేసయ్య ఆయన పిల్లలకి ఇచ్చే విలువ. ఆయన పిల్లలకి ఇచ్చే విలువ. చనిపోయిన వారు మొదట లేపబడతారు, ఆ తర్వాత సజీవులమైన నిల్చుంది, మనం సజీవులుగా అలాగే మార్పు చెంది వెళ్ళిపోతాం. రివ్వున ఒక రెప్పపాటు జీవున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదాము. ఆయన పాట రాశాడంటే ఆ పాట నాకు ఎప్పటికి ఇష్టం. రివ్వున ఎగిరిపోతారంట. ఎలా అంట? నవ్వుకుంటా. ఎలా? నవ్వుకుంటా. పో, ఈ పాపం యొక్క చూడండి. ఇక వదిలిపెట్టిన ఐగుప్తుకి ఎప్పుడు ఇశ్రాయేలుకి కనబడలేదు, కనబడదు. ఈ విడిచిపెట్టే ఈ లోకం ఎప్పటికి నీకు నాకు కనబడదు. ఇక అంతే, చాలు. ఈ పాపం చూసే కంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడమే లేదు. ఈ కళ్ళతో చూడకూడదు ఘోరాలు చూడడం కంటే, తల్లిదండ్రులు చెప్పే కొడుకు, అన్నం పెట్టని కూతుళ్ళు, కరిగిరించని అల్లుళ్ళు, పట్టించుకొని భర్త, భార్య, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఏమిటి మానవ సంబంధాలు ఇలా అయిపోయాయి? ఈ మానవ జీవితం ఎందుకు ఇంత దురవస్థలో పడిపోయిందని వేదన చెందే పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రాత్రి నీవు ఆలోచించే. యేసయ్యను నమ్ముకుంటే ఆయన నిన్ను భూమి మీద కాపాడేవాడు అవుతాడు. అది నీకు లాభం అవుతుంది. ఒకవేళ నీవు మరణిస్తే యేసయ్య వచ్చినప్పుడు ఆయనే నిన్ను తీసుకుని వెళ్తాడు. దీని కొరకు, ఈ మానవుని మహిమదేహం ఇవ్వడానికి కొరకు దేవుడు రోమాపత్రిక 3:24 చెప్పాడు. ఏమనంటే, ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ మానవుడు పొందలేకపోతున్నాడు. కాబట్టి మహిమ గల దేవుడు రక్తమాంసములో పాలివాడుగా మానవుడిగా వచ్చాడు. మనందరి కొరకు మానవుని వలె జన్మించాడు. మానవుని వలె 33.5 ఏళ్ళు జీవించి లోకంలో మన పాపమంతా మోయడానికి మన స్థానంలో నిలబడ్డాడు. యేసయ్యా ఎందుకు నిలబడ్డావంటే, నా బిడ్డ
నా కుమార్తె నా కుమారుడు తప్పు చేశాడు కాబట్టి తండ్రినైన నేను శిక్షను అనుభవించాలి, అందుకే వచ్చాను. నీ శిక్షను అనుభవించడానికి ఆయన వచ్చాడు. అమ్మా, నీ యొక్క పాపాన్ని భరించడానికి వచ్చాడు. యెరూషలేము ఎదురులో నిలబడ్డాడా? శాస్త్రంలో పరిశీలన ఎదుట నిలబడ్డాడా? వారి దూషణ మాటలు వింటూ బ్రతికాడా? కొరడా దెబ్బలతో కొట్టబడి ఆ రీతిగా సైనికుల చేత ఆయన తీసుకుని పోగొట్టబడ్డాడా? ఇవన్నీ నీ కొరకు ఆయన భరించాడు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన దేహము నాగేటి చాళ్ల వలె దున్నబడింది. దొంగలు నిందిస్తున్నప్పుడు, సైనికులు అవహేళన చేస్తున్నప్పుడు, త్రోవని వెళ్ళుచున్న వారు తలనూచు ఆయన అవమానపరుస్తున్నప్పుడు ఆయన అంటాడు, నిందకు నా హృదయము బ్రద్దలై. ఆయన దేహమే బ్రద్దలైందా? ఆయన హృదయమే బ్రద్దలైందా? ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టి మరణించాడు నీకు. ఈ రాత్రి యేసయ్య నీ కొరకే మరణించాడు. అమ్మా అయ్యా, యేసయ్య నీ కొరకే మరణించి ఆయన సమాధి చేయబడి మానవునిగా దేవుడు కనుక ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఈ రాత్రి వేళ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు గాయపడిన కరములు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. మీ ప్రాణాలకు నేను విశ్రాంతిని ఇస్తాను. ఈ రాత్రి వేళ శరీరానికి విశ్రాంతినిచ్చే బెడ్ ఉండొచ్చేమో. ఒకవేళ కోరుకున్న బెడ్ వల్ల కూడా విశ్రాంతి రాదు. నీకుండే కంఫర్ట్స్ వల్ల నీకేమి ఆరోగ్యం రాదు. ఒక ఆయన అన్నాడు, మందులు కొనుక్కోవచ్చట, ఆరోగ్యాన్ని కొనుక్కోలేమన్నాడు. వస్తువులు కొనుక్కోవచ్చు, సుఖం కాదు. మంచి బెడ్ కొనుక్కోవచ్చు, సుఖం రాదు. ఎందుకు? మంచి బెడ్ ఉన్న వాళ్ళు కూడా దాని మీద అటు ఇటు తిరుగుతున్నారు నిద్ర పట్ల. ఈ పరిస్థితులు లోకంలో కనబడుతూ ఉండగా ఆలోచించి, నిజమే కదా, జీవితం అల్పమైనది కదా, ఆవిరి వంటిది కదా, ధూళి వంటిది కదా, చేదనుండు జారు నీటి బుడగ వంటిది కదా, ఓటి కుండ వంటిది కదా. ఆలోచన చేయి. ఆలోచన చేసి ఈ రాత్రి వేళ నీ మనసు మార్చుకో. పాపాన్ని విడిచిపెట్టు. ఈ రాత్రి ఆ పాపము ఊట ఎక్కడా విడిచిపెట్టి ఇంటికి వెళ్ళు. యేసయ్యను నమ్ముకొని వెళ్ళు. పరలోక రాజ్యం చేరు. ప్రభు ఈ వాక్యాన్ని మనం దీవించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడైన దేవా, మీకు స్తోత్రములు. ఒక జన్మదినం కంటే మరణ దినమే మేలు. నిజమే ప్రభువా, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మా ప్రయాసలు మాని మీ దగ్గరికి రావడం మాకు మేలే అయ్యా. మీ కొరకు ఈ లోకంలో బ్రతకడం, మీతో బ్రతకడం మాకు లాభమే. అది పరలోకమైనా భూలోకమైనా మీతో ఉండడం మాకు లాభమే. మా ప్రభువా, మీకు స్తోత్రం. మమ్మల్ని అమూల్యమైన వారుగా ఎంచావా, నువ్వే వస్తున్నావా తండ్రి, మీకు స్తోత్రం. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. ఏలియా వలె రథాలు పంపక, లాజరు కొరకు దేవదూతను పంపినట్టు పంపక, నీవే దిగి వస్తున్నందుకు నీ పాదాలకు నమస్కరిస్తున్నావు నాయన. ఎంత ప్రేమమూర్తివు ప్రభువా. మీ శిలువ సువార్త ద్వారా ఆకర్షించిన గొప్ప దేవుడు ప్రభువా. ఈ రాత్రి వేళ మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలించండి. మారు మనసు పొందుటకు సహాయం దయచేయండి నాయన. పాపము భ్రమలో, పాపము మాయలో పడిపోయి, ఈ మోసములోనే మునిగిపోయి పాతాళములో పడిపోకుండా కాపాడు అయ్యా. కొందరైనా అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షింపబడుటకు సహాయం చేయమని, మీ వాక్యం అందరిలో అన్ని విధాలా పరిచయకు కృప చూపమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రద్ధతో వాక్యం ఆలకించిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు.